చెప్పండి అందరూ కూడా. దేవుని పనిలో మానవుని పాత్ర. చెప్పండి అందరూ కూడా. దేవుని పనిలో మానవుని పాత్ర. అందులోనే మొట్టమొదటి పాయింట్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 1000 రూపాయలు పెట్టి డబుల్ కాట్ మంచమును కొనగలము కానీ నిద్రను కొనలేము. నిద్ర ఎవరివ్వాలి? చెప్పండి చెప్పండి. నిద్ర ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలనండి. ఎవరు ఇవ్వాలంట? రాయిని మీరు తీయండి. యేసయ్య ఏం చేశాడంట? లాజరును లేపాడు. అంతేనా? మనుషులు వెళ్ళి ఏం చేశారు? రాయిని తీశారు. యేసయ్య ఏమో లాజరును లేపాడు. ఇంకొకటి ఏంటంటే, నీరుని మీరు నింపండి, ద్రాక్షారసంగా నేను మారుస్తానన్నాడు. గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు. ఎప్పుడు మనం వినియే, ఓకేనా? మొట్టమొదటిది ఏంటి? రాయిని మీరు తీయండి, లాజరు నేను లేపుతానన్నాడు యేసు ప్రభు వారు. రెండవది, నీళ్లు మీరు నింపండి, ద్రాక్షారసముగా నేను మారుస్తాను. వలలు మీరు వేయండి, చేపలు నేను పంపిస్తాను. చెప్పండి చెప్పండి. ఈ 3 పట్టుకోండి. ఈ 3 వాటిలో మొట్టమొదటిది. ఈ 3 కూడా మనకి గుర్తుండవలసినటువంటి ఆత్మీయ పాఠాలు. ఒకటేంటి? రాయిని మనం తీద్దాం, యేసయ్య ఏం చేస్తాడు? చనిపోయిన వారిని లేపుతాడు. రెండవది, నీళ్లు మనం నింపుదాం, యేసు ప్రభు వారే ద్రాక్షారసంగా మారుస్తారు. మూడవది, వలలు మనం వేద్దాం, చేపలు దేవుడు పంపిస్తాడు. అంటే వాక్యం అనే వల మనం వేద్దాం, స్వార్థ అనే వల మనం వేద్దాం, సాక్ష్యం అనే వల మనం వేద్దాం, పాటలనే వల మనం వేద్దాం, వాక్యము బోధించే వల మనం వేద్దాం. ఆత్మలను రక్షించుట, చెప్పండి చెప్పండి. ఆత్మలను రక్షించుట, మనుషుల యొక్క మనసులు మార్చుట దేవుని పని. అంతేనా? మన పని కనబడుతుంది ఇక్కడ. దేవుని పనిలో మానవుని పాత్రలో ఇన్ని విషయాలు దాగున్నాయి. కనుకనే ఈరోజు 1000 రూపాయలు ఖర్చు పెట్టి మంచమును కొనగలము కానీ మంచం మీద కావలసినటువంటి నిద్రను మాత్రం ఎవరివ్వాలా? చెప్పండి చెప్పండి. ఎవరివ్వాలి ఈ నిద్ర? దేవుడే ఇవ్వాలి. బైబిల్లో ఉన్నాయా నిద్రను గురించినటువంటి విషయాలు? నాకు తెలిసి అయితే 4 నిద్రలు కనబడ్డాయి. ఈ నిద్ర అనే విషయం కొరకు అంశ ప్రకారంగా 4 నిద్రల గురించి నేను ధ్యానించినప్పుడు దేవుడు వాక్యానుసారంగా మనకి ఇచ్చాడు ఆ నిద్రలు. తీయండి కీర్తన గ్రంథం. మొట్టమొదటి నిద్ర. ఈరోజు మానవుని దేవుని పనిలో మానవుని పాత్రలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నిద్ర. అనండి అందరూ. నిద్ర. అందులో మొట్టమొదట విషయాన్ని, మొట్టమొదటి నిద్ర గురించి మనం వినబోతున్నాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. మొట్టమొదటి నిద్ర చదవండి. నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవునికి స్తోత్రం. దావీదు రాసినటువంటి సంకీర్తన 4వ దావీదు కీర్తనలో 8వ చరణంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాయింట్కి మనం ఈరోజు నిద్ర గురించి. ఎక్కడంటే ఇది మనం పడుకుంటున్నటువంటి మంచం మీద నిద్రలో మనము నెమ్మదిగా పడుకోవాలంట. మనకు నెమ్మది కావాలంటే నిద్రలోని కూడా ఏం కావాలంట? నెమ్మదితో పండుకొని నేను నిద్రపోవుదును, నెమ్మదిగా పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. చాలామంది ఒంటరిగా ఉంటారు కానీ వాళ్ళకి రక్షణ ఉండదండి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయాలు. చాలామంది ఒంటరిగా పడుకుంటారు. యవన కాలంలో భర్త చనిపోతారు చాలామందికి. అలాంటి వారికి క్షేమం ఉండదండి. భర్త లేడు కదా, బిడ్డలు లేరు కదా అని చెప్పేసి ఎవడబడితే వాడు సొరబడడానికి ఏ దుష్టుడు పడితే ఆ దుష్టుడు ప్రణాళిక కలిగి ఉంటాడు సాతాను యొక్క ప్రేరేపణతో. అలాంటప్పుడు ఆ యొక్క వ్యక్తులకు ఎవరు ఇవ్వాలంట సురక్ష? చెప్పండి చెప్పండి. దేవుడే రక్షించారు వాళ్ళు కదా. మనం అనుకుంటాం కదా, నెమ్మదిగా మన ఇంట్లో మనం పడుకున్నప్పుడు మనకు రక్షణ ఎందుకండి, ఇంకా మన రక్షణ ఇల్లే కదా అనుకుంటాను. నువ్వు తాళాలు వేసుకుని తాళం కప్పు వేసేసుకుని హ్యాపీగా నువ్వు పడుకుంటున్నా, వచ్చేవాడు రాక తప్పుడు చేసే పని చేయకపోవడం. అర్థమవుతుందా?
దుష్టుడు అనేవాడు దొంగ దేనికి వస్తాడంట? దొంగతనమునకును హత్యకును వస్తాడంటాడు. అర్థమవుతుందా? నువ్వు ఒంటరిగా ఉన్నావని తెలిసి వాడు ఏం చేస్తాడంటే వస్తాడు, సొరబడతాడు, వస్తువులు పడిపోతుంటాడు, అడ్డుకుంటే చంపేస్తాడు. నువ్వు ఒంటరివే, నీకే ఆధారం లేదు, ఏ మగోళ్ళు రారు, నువ్వు పిలిచిన ఎవరు పలకరు. అర్థమవుతుందా? ఎప్పుడు వస్తాడో తెలుసా? అర్ధరాత్రి వేళ అనంటే దొంగడు ఎప్పుడు వస్తాడో? అందరూ మెలుకున్నప్పుడా? ఎప్పుడు వస్తాడంట? అర్ధరాత్రి వేళ. మరొక మాట మధ్యరాత్రి వేళ, సందవేళ అంటే చీకటి పడినప్పుడు వాడు వస్తాడు. వెలుగులైతే ఎవడొకడు పడేసుకుంటాడు, చీకట్లో అయితే వాడు ఎలాగన్నా పారిపోవచ్చు అని. ఈ దొంగ ఎప్పుడు వస్తాడంటే నువ్వు ఒంటరిగా పడుకున్నప్పుడు వస్తాడు. ఒంటరిగా పడుకున్నప్పుడు దొంగ వస్తాడు, ఆ ఒంటరిగా పడుకున్నప్పుడు దేవుడు వస్తాడు నీ దగ్గరికి. అర్థమవుతుందా? నువ్వు ఒంటరిగా పడుకుని ఏడుస్తుంటావు, ఎందుకు ప్రభా, ఎందుకు ఈ జీవితం అని దిగులుతో, బెంగతో, వేదనతో, కృంగుబాటుతో నువ్వు పడుకుంటున్నప్పుడు, నీకు నెమ్మది లేనప్పుడు, నీకు రక్షణ లేనప్పుడు, ఆయన రక్షణకర్తగా నిన్ను రక్షించేవాడిగా ఆయన ఏం చేస్తుంటాడు? చాలాసార్లు నువ్వు ప్రార్థన చేస్తుంటావు కదా, ప్రభా నా ఇంటి చుట్టూ నీ దేవదూతలను కావలా ఉంచి ప్రభు అని ప్రార్థన చేస్తావే. ఆ ప్రార్థన నీ ఇంటికి ఏం చేస్తుంది? సురక్షణ ఇస్తుంది, సంరక్షణ ఇస్తుంది, క్షేమమునిస్తుంది. గనుక రెండవ నిద్ర గురించి కూడా మనం విందాం. మొట్టమొదటి నిద్ర ఏంటంట? మనం మంచం మీద పడుకున్నప్పుడు, నెమ్మదిగా పడుకున్నప్పుడు మనల్ని రక్షించడానికి వచ్చే దేవుని కాపుదల, ఆ నిద్రకి దేవుడిస్తాడు. రెండవ నిద్ర ఏంటంటే గాఢ నిద్ర. అనండి అందరు కూడా, గాఢ నిద్ర. ఎవరికి వచ్చింది బైబిల్లో గాఢ నిద్ర? దేవుడు ఎవరికి ఇచ్చాడు? మొట్టమొదట పురుషుడు అయినటువంటి ఆదాముకి ఇచ్చాడు. తీయండి 2వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండము. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆదామునకు